నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆ కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎంత ప్రత్యేకత ఉందో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. రాజకీయాలు చేయడంలోనే కాదు, ఎదుటి వ్యక్తులను దూషించడం, అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడటం, రౌడీయిజం చేయటం జేసీ కుటుంబానికే చెల్లుతుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నాయకుడు. ఆయన నిజంగా ఆ ప్రాంతానికే పరిమితం చేయకూడదు, రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటి నాయకులని చెప్పాలి. జేసీ దివాకర్ రెడ్డి కానీ, ప్రభాకర్ రెడ్డి కానీ ఇట్లా. అయితే ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన అనుసరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో తీవ్రమైనటువంటి విమర్శలకు దారితీస్తుంది. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ప్రవర్తించట్ల. నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయంగా ఇది మనం చెప్పుకోవాలి. ఆయనకి డబ్బు ఉండొచ్చు, రాజకీయ పలుకుబడి ఉండొచ్చు, రాజకీయ నాయకులు అండదండలు ఉండొచ్చు, ఇంకా ఏదైనా ఉండొచ్చు. బట్ తోటి వారి పట్ల మర్యాదగా నడుచుకునేటువంటి ఇంగిత జ్ఞానం అనేది లేకపోతే ఇంకా ఆయన మనిషిగా చూసేటువంటి పరిస్థితి ఉండదు. నిజంగా బాధాకరమైనటువంటి విషయంగా మనం దీన్ని చూడాలి. ఎందుకంటే ఎంతో కష్టపడి పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించుకున్నటువంటి వ్యక్తుల పట్ల జేసీ కుటుంబం, ముఖ్యంగా ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు తీవ్రమైనటువంటి అంశంగా పరిగణిస్తున్నారు. తాజాగా అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి అతని విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఎట్లా మాట్లాడారు అంటే, అరే ఇంకా నేను కూడా అది ఆ పదాలు ఉచ్చరించలేను, అంత దారుణంగా అసభ్య అనుచితమైనటువంటి రీతిలో మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారనేది చూస్తే మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. మాకు ఒక ఆయన ఏఎస్పీ వచ్చినాడు, ఆయనకు చదువుందేమో కానీ తెలియలేదు. మొన్న 4 రోజుల కింద ప్రెస్ మీట్ పెడతాడు. ఆఫ్టర్ ఐకే దేర్ ఆర్ నో కేసెస్ అంట. అంతకుముందు 5 ఏళ్ళలో ఏమి చేయకపోతే లోపలికి వేసేవాళ్ళు. నాకు తెలిసి ఇలాంటి ఏఎస్పీ ఎక్కడా లేడు. వాడు ఇంతవరకు ఏ పొద్దునా సరే కాకి డ్రెస్ వేసుకొని కనిపించాడా ఎవరికన్నా? ఏదో పెద్ద స్టైల్గా ఐ డన్ వెరీ వెల్ అంట. యువర్ ఎ కవర్డ్ ఏఎస్పీ, యువర్ ఎ కవర్డ్. నీకు ఎట్లిచ్చారో పోస్ట్ నాకు తెలియదు. ఈ దీంట్లో అసలు యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ఏఎస్పీ. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజున కాకి డ్రెస్ వేసి నువ్వు కనిపించావు మనుషులకి? నా ప్యాంట్ మాత్రం ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని ఊరకు తిరుగుతావా? గలాటే జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని అంత అయిపోయినా ఈ ఏఎస్పీ వస్తాడు. ఏఎస్పీ అట్లుంటే పోలీసులు ఎట్లా పోయి చేస్తారా? ఆడొచ్చి రాళ్ళేస్తా అంటే పోయి ఇంట్లో దూరుకున్నాడు. నువ్వు అనుకుంటాను ఏఎస్పీ యు ఆర్ ద వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫెలో ఐ హావ్ నెవర్ సీన్ యు లైక్ దిస్. నాకు 73 ఏళ్ళు, నేను 6 ఏళ్ళ నుంచి చూస్తున్నా పోలీసులు. మీ అంత పనికి మాట్లాడు. నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టే టౌన్ లో నేను పంపించాలనుకుంటాను మీ డిఐజీ ఐజీలకు. మళ్ళీ స్టైల్ గా చెప్తావా ప్రెస్ మీట్ లో? నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట. నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది, తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది. నువ్వు ఎస్ఐ సిఐ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ అయితే బయట రాను. యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్. ఐ వాంట్ మేక్ కనీసం 10,000 సంతకాలు పెట్టేయాలనుకుంటారా మీ మీద? నువ్వు అంటావా ఐఎమ్ ద బెస్ట్ ఏఎస్పీ? యువర్ ద వర్స్ట్ ఏఎస్పీ ఎవర్ సీన్, నెవర్ సీన్. కాకపోతే నెవర్ సీన్ లైక్ యూ ఫెలో. ఐ డోంట్ మైండ్ ఐఎమ్ యూజింగ్ అబ్యూజింగ్ లాంగ్వేజ్ ఆల్సో. ఏం చేసినావు నువ్వు? ఏం భయమా? ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే, రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకం ఉంటే మాకు సర్వైవల్ ఉంది. మీకు కూడా అంతే. పోలీస్ అందరూ ఈరోజు బాగా చదువుకున్నారు. దే నో ద లా అండ్ ఆర్డర్ లైక్ యూ. మళ్ళీ ప్రెస్ మీట్ లో బాగా కూర్చొని ఇష్టపడి మాట్లాడతావా? ఎప్పుడో నీ కథ తెలిసింది. తాడిపత్రి జనం బాగుండదు. మా ఎస్పీ గారిని పెద్దోళ్ళని చూసి ఊరుకున్నారు. యువర్ ద వర్స్ట్ ఫెలో తాడిపత్రి ఎవర్ సీన్. పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావు పోలీసుకే. మచ్చ నువ్వు. నేను వదలను నిన్ను. ఒకటి చేసిపోయినాడు ఒక ఏఎస్పీ. ఏం పేరా? ఇది గట్టి చెప్పండి. చైతన్య. వాడికన్నా నువ్వు వర్స్ట్ ఫెలో.
You will not get promotion. You will not get anything. Same thing to you. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజున్న పోలీస్ డ్రెస్ లో వచ్చి కనపరిచినావా జనానికి? ఎప్పుడు అదే మిలిటరీ వేసుకోడు, మన కలెక్టర్ డ్రెస్ కూడా నువ్వు అదే డ్రెస్ లో పోతావా? నీకు అసలు ప్రోటోకాల్ అవుతారా? వేసుకో, నీకు ప్రోటోకాల్ ఉందా? When somebody comes, you have to go in a proper dress. Not that you dress. నువ్వు రెండో మూడు కుట్టించుకుంటేట్టుదా నువ్వు? రెండో మూడు కుట్టించుకుంటేట్టుదా నువ్వు? రా డ్రెస్ లో రా. You have a protocol. When you are meeting somebody, a collector or SP or somebody big, you have to go in your dress. ఏ డ్రెస్ లో పోయినావు? కలెక్టర్ కలిసేదానికి నీవు బుద్ధి నీకు ఏదో దేవుడు పాస్ చేసినాడు నిండా బాధపడతావా? ఊళ్ళో లేదంటే మళ్ళీ అంటావా? చూస్తావా రేపు? నువ్వు ఛాలెంజ్ చేయి, రేపు చూపిస్తా ఈ ఊరు ప్రజలు ఏందో. ఎంత గ్రేట్ గా చెప్తాడు. నీకు అసలు ఏం చెప్తున్నా? ఆ యూపీ నుంచి వచ్చినావేమో, వాళ్ళ ముందే బుద్ధిలే. నువ్వు ఎట్లా పాస్ అయినావు? ఐపీఎస్ ఎట్లా పాస్ అయినావు చెప్తావా? Yes, I'm giving a notice to you. You answer that. అమలు చేస్తావా? ఎప్పుడు కేసు పెట్టాలో తెలియదు, ఎప్పుడు ఏం చేయాలో నీకు తెలియదు. నువ్వు యువర్ ఏ ట్రైనీ. మీ కానిస్టేబుల్ చెప్తే నేర్చుకో, మీ హెడ్ కానిస్టేబుల్ చెప్తే నేర్చుకో, మీ ఎస్ఐ గారు చెప్తే నేర్చుకో, మీ సిఐ గారు చెప్తే నేర్చుకో. యు థింక్ యువర్ ఎ బాస్? యు ఆర్ నాట్ ఎ బాస్. You are a public servant. Bhadram, po, tonala po. But I will not leave you. I am going to file a case. Tomorrow you will receive the bloody my district lawyer notice. వచ్చారు కూర్చుంటే మీ ఇంటి ముందర వస్తే ఏరా ఏం గొప్పరా నువ్వు? ఏం గొప్పరా నువ్వు? ఏ రెస్పెక్ట్, ఏ రెస్పెక్ట్. సమాజ్ చేస్తావా నువ్వు? ఏం సమాజ్ చేస్తావు? యూ డోంట్ హౌ టు టాక్, యూ డోంట్ హౌ టు రెస్పెక్ట్ పీపుల్. మీ ఇంటి ముందు వచ్చి పడుకుంటే జవాబు లేదా? ఎస్పీ గారు లేకపోయినా నీకు ఇంట్లో మీ ఇంట్లోకి దూరిందో ఏం పోలీస్ అయితే? నీకుంటే వాళ్ళు మాకున్నాయి లైసెన్స్ అంటే ఏమే? టు కిల్. మర్యాద పెట్టు, మర్యాద నేర్చుకో. నీకు దేవుడు ఇచ్చిన వాడు కాకి డ్రెస్. ఇంతవరకు తాడిపత్రి జనం కాకి డ్రెస్ చూడలేదు. నువ్వు వేసిపోయి ఏది కూడా గుర్తించడం వీళ్ళు. రేపు ఉన్నాడు కనపడు స్వామి, ఒకసారి చూస్తావు నీ అందం ఆ డ్రెస్సులో ఎట్లుంటావు, మాట్లాడతావు నువ్వు ఇష్టమైనట్లు ప్రెస్ మీట్ లో. నువ్వు వచ్చినాక తగ్గినాయా? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వచ్చిన క్రైమ్ రేట్ తగ్గింది. ఇది కంటాపకంగా చెప్తా. లేకపోతే పైన 5 ఏళ్ళు గబ్బు పట్టించింది ఇదే పోలీస్. వాళ్ళు కూడా చిన్న చిన్నగా సిస్టమ్ లేక వస్తున్నారు. వాళ్ళు సిస్టమ్ లో లేకపోతే రేపు మీ పిల్లలు కూడా బాధపడాల్సి వస్తుంది. అదండి పరిస్థితి. అంటే ఒక ఐపీఎస్ స్థాయి అధికారి పట్ల ఏ రకమైనటువంటి భావన కలిగి ఉన్నారనేది అర్థమైపోతుంది. ఆయన ఒక ఉద్యోగి, పబ్లిక్ సర్వెంట్. ఆయన ఎక్కడ కాకపోతే వేరే చోట ఎక్కడైనా పనిచేసుకుంటాడు. సమర్థవంతమైనటువంటి అధికారిగా ఆయనకు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఆయన వచ్చినప్పటి నుంచి జనవరిలో అక్కడికి బదిలీ అయ్యారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా పనిచేస్తున్నారు. అదే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఎవరైనా సరే రౌడీజం చేస్తే కాల్ ఇరగొడతా. నేను వచ్చిన తర్వాత దాదాపుగా క్రైమ్ రేట్ తగ్గింది. అదే ఆయన చేసినటువంటి పాపం తప్పులేగా అనిపించిందేమో జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి. ఆయన కనీసం అంటే పోలీసుల అమరవీరుల సంస్మరణ సభలో పోలీసులకు మనం గౌరవించుకోవాలి. అదని కాదు, ఒక పర్టికులర్ డే నువ్వు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్ళావు, మీరేం మాట్లాడారు? ఇదా మన పద్ధతి? ఆయన ఒక అధికారిగా మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పైతే లేదు. ఒకసారి అది కూడా విందాం మనం. 20% reduction in non-grave crimes. The data is from 18th of January 25 to 30th of September this year compared to last year. Last year 486 non-grave crimes was reported. This year 402 non-grave crimes are reported. We are doing and we will continuously do enforcement work, and as part of enforcement we have increased the registration of petty crimes by
2.5 times along with the అది అడిషనల్ ఎస్పీ మాట్లాడినటువంటి తీరు. దానికి కౌంటర్గా ఏ రకమైనటువంటి పదజాలంతో మాట్లాడుతున్నారు మీరు? అయ్యా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఆలోచన చేయండి. అధికార దర్పంతో ప్రవర్తించడం కాదు, చాలా బాధాకరమైనటువంటి అంశంగా చూడాలి ఇది. ఎందుకనంటే రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి గౌరవం కానీ అభిమానం కానీ వాటిని మీరు కాలరాజేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. నా మాట కాదు ఇది, మా ఛానల్ ద్వారా మేము చెప్పేది కాదు. అక్కడ స్థానికంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మీ వ్యవహార శైలిపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ అక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులంతా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల తీరుతో ఇక్కడ మేము పని చేయలేం మహాప్రభు, మమ్మల్ని బదిలీ చేయండి అని చెప్పి వేడుకుంటున్నారంట. అంటే ఆ ప్రాంతానికి వచ్చినటువంటి అధికారి ఎవరైనా సరే నా గుప్పెట్లో ఉండాలి, నేను చెప్పిందే వేదం, నా మాటే శాసనం. ఏంటి ఇది? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్నారో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. ఇది పెద్ద తలనొప్పిగా మారిందంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి. మారదా? మారుతుంది ఖచ్చితంగా. బహిరంగంగా మీరు చేసినటువంటి వ్యాఖ్యలు అలా ఉన్నాయి. మరి పోలీస్ అమరవీరుల సంస్మరణకు సంబంధించినటువంటి కార్యక్రమంలో అమరులైనటువంటి పోలీసులకు నివాళులు అర్పిస్తున్నాం, వారి సేవలను మేము మరిచిపోం, ఇప్పుడున్నటువంటి పోలీసు వ్యవస్థ ఇంకా వారిని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలి అని చెప్పకుండా, ఒరే అడిషనల్ ఎస్పీ నీ సంగతి చూస్తా, నా దగ్గర గన్ ఉంది, లైసెన్స్ ఉంది, కాల్చి పరేస్తా. ఏంటండి ఇది? చాలా బాధాకరమైనటువంటి అంశంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుంది. మీరు మంచి చేయండి, అందరూ శభాష్ అంటారు. ఒక చిత్తశుద్ధితో మంచి అధికారిగా ఆయన పనిచేస్తున్నారు. ఆయన తప్పు చేస్తే ఆయన్ని కూడా నిలదీస్తాం మేము. కానీ మీరు ఆ అధికారి పట్ల మాట్లాడినటువంటి తీరు అంటే మీ రౌడీజానికి, మీ అధికార దర్పానికి వారు బైండ్ ఓవర్ అవ్వాలా? పోలీసు వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మా పరిస్థితి బాగుంటుంది, కనీసం గౌరవం దక్కట్లా. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వార్డు మెంబర్ కూడా ఐపీఎస్ ఐఏఎస్లను శాసించేటువంటి పరిస్థితి. వారి ముందు చేతులు కట్టుకుని ఉంచోవాలి, తల ఊపాలి ఏది చెప్పినా సరే. వారు తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు. వారు తప్పు చేస్తే మీరు తప్పు చేశారని చెబితే అధికారి టార్గెట్. ఇప్పుడు పోలీసు వ్యవస్థ అంతా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారంపై తీవ్రమైనటువంటి అసంతృప్తి, అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుందట. దీనికి సంబంధించి ఐపీఎస్ అధికారుల సంఘానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకనంటే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం, విశాఖపట్నంలో డిఆర్ఓ ఆర్డీఓల మధ్య కాస్త వివాదం నెలకొంది. భవానీ శంకర్ అలాగే శ్రీలేఖ, ఈ ఇద్దరికి సంబంధించినటువంటి అంశంలో కూటమి ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇద్దరిని కూడా బదిలీ చేసింది, వీఆర్లో పెట్టిన పోస్టింగ్ ఇవ్వాల, హెడ్ ఆఫీస్కి అటాచ్ చేసింది. మరి అటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి కూటమి అదే ప్రభుత్వ అధికారుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి మరి సోకాల్డ్ పొలిటికల్ లీడర్స్ని ఏమి చేయలేరా? చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే భవిష్యత్ కాలంలో ఎవరు కూడా ఈ విధంగా వ్యవహరించకూడదు. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన రాజకీయ మరి నాయకుడు, చాలా సీనియర్. మరి అటువంటి నాయకుడిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకుంటే రానున్న కాలంలో ఎలా ఉంటుందో చెప్పలేము. ఇంకా ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది పరిస్థితి. ఒక వేదిక, ఒక కార్యక్రమం, అది ఎందుకు పెట్టారు, ఎలా మనం ఏం మాట్లాడాలనేది విస్మరించి కనీసం జ్ఞానం లేకుండా వ్యవహరించడం, ప్రవర్తించడం స్థానికంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. ఇప్పుడు ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఏదైతే ఎక్కడైతే అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ గురించి మాట్లాడారో అదే ప్రాంతంలో పోలీసుల సమక్షంలోనే క్షమాపణలు చెప్పాలి అనే డిమాండ్. అధికారి ఇవాళ అక్కడ ఉండొచ్చు,
రేపు వేరే చోటకు మారుతాడు. మళ్ళీ గతంలో జరిగినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ పనిచేసినటువంటి అడిషనల్ ఎస్పీ చైతన్య గతంలో అతనికి ఏ గతి పట్టిందో నీకు అదే గతి పడుతుంది. అంటే మీరు వార్నింగ్ ఇస్తున్నారా, లేకపోతే ఏ మెసేజ్ ఇస్తున్నారు ఈ మాటల ద్వారా అనేది చాలా అర్థం చేసుకోవాలి. మొత్తానికైతే కూటమి ప్రభుత్వంలో ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. కూటమి పెద్దలు కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ భీమవరానికి సంబంధించినటువంటి డిఎస్పీ జయసూర్య విషయంలో డైరెక్ట్గా ఎస్పీని ఆదేశించారు. అతను సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారు, కోడిపందాల వ్యవహారానికి సంబంధించి పేకాట శిబిరాలకు సంబంధించి ఇన్వాల్వ్ అవుతున్నారు, కూటమికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఆయనపై విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీని మీద వెంటనే హోమ్ మినిస్టర్ డీజీపీ చర్చించుకున్నారు. మరి అధికారులకు ఒక రూలు, ప్రజాప్రతినిధులకు పాలకులకు నాయకులు ఒక రూలా? మరి ఆలోచించాలి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, లేదా ఆయన కంట్రోల్ చేస్తారా అనేది కూడా ఏం జరుగుతుంది? మనకెందుకులే అని ఊరుకుంటారా? ఆయనపై ఏమైనా చర్యలు తీసుకుంటే ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని వెనక్కి తగ్గుతారా కూటమి పెద్దలు అనేది ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.